మనం ఏం కవర్ చేయబోతున్నాము అంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కానీ, డెలివరీ టైంలో కానీ, నడుముకి మత్తిస్తూ ఉంటాం కదా! స్పైనల్ అనస్థీషియా అని. ఈ నడుముకిచ్చే మత్తు వల్ల చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఈ నడుముకిచ్చే మత్తు వల్ల ఫ్యూచర్‌లో నడుము నొప్పొస్తది అని చెప్పి చాలా మందికి ఒక అపోహ ఉందండి. మరి ఈ అపోహ నిజమేనా? కాదా? ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అసలు ఇది టోటల్‌గా అబద్ధమేనా? అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో వ్యూయర్స్, ఐయామ్ డాక్టర్ పూర్ణిమ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్. సో, ఇప్పుడు మనకి అనస్థీషియా అంటే మత్తు మందు ఇయ్యడం అందులో రకాలుంటది. ఒకటి నడుముకిచ్చే మత్తు, దాన్ని స్పైనల్ అనస్థీషియా అంటాం. ఇంకోటి చెయ్యికి క్యానులా పెట్టేసి ఇచ్చేస్తాము, జనరల్ అనస్థీషియా. మొహానికి మాస్క్ పెట్టేసి ఆక్సిజన్ సప్లై చేస్తూ చేతి నుంచి మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారు. దాన్ని జనరల్ అనస్థీషియా. 2 రకాలుంటాయన్నమాట. సో, ఈ చేతికిచ్చే జనరల్ అనస్థీషియాని అందరూ వాడే సాధారణ భాషలో పెద్ద మత్తు అంటాము. వెనుకకి నడుముకిచ్చే మత్తు స్పైనల్ అనస్థీషియా అంటామన్నమాట. సో, ఈ స్పైనల్ అనస్థీషియా మీద చాలా మందికి అపోహలున్నాయండి. మేము కూడా చాలా సార్లు ఓపీలో దాన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. చాలా మంది అడుగుతూ ఉంటారు, "మేడం నాకు ఇప్పటికే నడుముకి 2 సార్లు మత్తిచ్చారు. నడుముకి మత్తియడం వల్ల నాకు ఇప్పటికి కూడా నడుము నొప్పి వస్తూనే ఉంది మేడం. మళ్ళీ అయితే నాకు నడుముకి ఇవ్వకండి, ఈసారి చేతికివ్వండి" అంటుంటారు. అసలు ఇది నిజమా? అసలు ఈ అపోహ అన్నది ఎందుకు స్టార్ట్ అయింది అన్నది మనం చూద్దాము. సో, ఈ నడుముకిచ్చే మత్తు అన్నది చాలా మట్టుకు గర్భిణీల్లో ఇస్తామన్నమాట. ఎందుకు అంటే, ఈ టోటల్ జనరల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు లోపల బేబీకి కూడా ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లై అన్నది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, నడుముకి ఇచ్చే మత్తు స్పైనల్ అనస్థీషియా అన్నది ప్రెగ్నెన్సీలో చాలా చాలా సేఫ్. అందుకని ప్రెగ్నెన్సీలో సర్క్లాజ్ వేసినప్పుడు కానీ, లేదంటే డెలివరీ అప్పుడు కానీ, మనం నడుముకిచ్చే మత్తు ఇస్తామన్నమాట. దాన్ని స్పైనల్ అనస్థీషియా అంటాం. అది కాకుండా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ట్రీట్మెంట్‌కి వచ్చినప్పుడు, ఏదైనా సిస్టులు ఉన్నప్పుడు, సిస్ట్ ఆస్పిరేషన్ చేసినప్పుడు, లేదంటే పికప్ చేసుకున్నప్పుడు, కొంతమందికి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ కూడా అండర్ అనస్థీషియా చేయాల్సొస్తది. అలా చేసినప్పుడు కూడా మనం నడుముకి మత్తిచ్చి చేయాల్సొస్తదనమాట. సో, అట్లాంటప్పుడు పేషెంట్ ఏం భయపడతారంటే, అరే ఫస్ట్ టైమే నాకు సిస్ట్ ఆస్పిరేషన్ అయినప్పుడు నడుముకే ఇచ్చారు, మళ్ళీ పికప్ అప్పుడు ఇచ్చారు, మళ్ళీ ఈటీ అప్పుడు ఇచ్చారు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారనమాట. అలాంటి టెన్షన్స్ ఏమీ పెట్టుకునే అవసరం లేదండి. ఈ నడుముకిచ్చే మత్తుకు సంబంధించిన సూది చాలా 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 సన్నగా ఉంటదనమాట. ఈ స్పైనల్ అనస్థీషియా నీడిల్ అన్నది. ఎంత అంటే మన ఈ హెయిర్ ఎంత సన్నగా ఉంటదో అంత సన్నగా ఉంటదనమాట. అంత సన్న నీడిల్‌తో మనం నడుముకి ఇంజెక్షన్ ఇస్తాం కాబట్టి, దానివల్ల మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అసలు ఈ అపోహ ఎందుకొచ్చింది అందరిలో అంటే, చాలా మట్టుకి ఈ స్పైనల్ అనస్థీషియా అన్నది ప్రెగ్నెంట్ వుమెన్‌కి ఇస్తాము డెలివరీ టైంలో. సో, డెలివరీ టైంలో ఇచ్చిన తర్వాత పోస్ట్ డెలివరీ మనం ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ సరిగ్గా తీసుకోకపోయినా, కాల్షియం, ఐరన్, విటమిన్ డి3, మల్టీవిటమిన్స్, హై ప్రోటీన్ డైట్, మంచి హైడ్రేషన్, ఇవన్నీ కరెక్ట్‌గా మెయింటైన్ చేయకపోయినా మనకు బ్యాక్ వస్తది. అండ్ మనం ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనం రెస్ట్ తీసుకోకుండా వర్క్ అంతా మనమే చేసేసుకుంటాము. ఎవరు ఫ్యామిలీ సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఇంట్లో వర్క్ చేసుకుంటాము, బేబీని మనమే చూసుకుంటాము. అట్లా ఓవర్ స్ట్రెస్ అయిపోయినా కూడా మనకు బ్యాక్ వస్తది. అండ్ కొంతమంది ఇక డెలివరీ తర్వాత మొత్తానికి బెడ్ మీద పడుకునే ఉంటారు. అసలు లేవరు, నడవరు, బాడీని యాక్టివేట్ చేసుకోరు. సర్జరీ తర్వాత నుంచి మొత్తంగా పడుకునే ఉంటారనమాట. సో, అట్లా ఉన్నా కూడా నడుము నొప్పి వస్తది. సో, ఈ కారణాలన్నింటి వల్ల వచ్చే నడుము నొప్పిని వీళ్ళు ఈ స్పైనల్ అనస్థీషియాకి ఊహించేసుకుంటారనమాట. ఈ నడుముకిచ్చే మత్తు వల్లనే నాకు ఈ నడుము నొప్పి వస్తుంది అని అనుకుంటారు. కానీ డెలివరీ తర్వాత వచ్చే ఈ నడుము నొప్పికి, మనం డెలివరీ అప్పుడు ఇచ్చే స్పైనల్ అనస్థీషియాకి ఎలాంటి సంబంధం కూడా లేదండి. ఈ నడుము నొప్పి అనేది మన కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి3, లేదంటే ఐరన్ డెఫిషియన్సీ, లేదంటే మల్టీవిటమిన్ డెఫిషియన్సీ, మనం మంచిగా బాడీని మెయింటైన్ చేయకపోవడము, ఎక్సర్సైజెస్ కరెక్ట్‌గా చేయకపోవడము, సరైన రెస్ట్ తీసుకోకపోవడము, లేదంటే ఎక్సెసివ్ రెస్ట్ తీసుకోవడము, మొత్తం బెడ్ రెస్ట్ తీసుకోవడము, ఇలాంటి కారణాల వల్ల నడుము నొప్పి వస్తుందండి. నేను ఇంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనం మగవాళ్ళలో కూడా చాలా మందికి ఇస్తాం కదా స్పైనల్ అనస్థీషియా. మరి మగవాళ్ళు ఎవ్వరు కూడా బ్యాక్ ఏక్ అని చెప్పి ఏ పేషెంట్ కూడా ఇప్పటివరకు కంప్లెయింట్ చేయలేదు. వారికోసిల్ సర్జరీస్ కానీ, హైడ్రోసిల్ కానీ, చిన్న హెర్నియాలకి కానీ, వాటన్నింటికి కూడా మగవాళ్ళకి కూడా స్పైనల్ అనస్థీషియా అంటే నడుముకిచ్చే మత్తు ఇస్తాము.
ఒకవేళ స్పైనల్ అనస్థీషియా వల్ల నడుము నొప్పి వచ్చేది ఉంటే అది మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా ఇద్దరికీ కూడా రావాలి. కానీ ఇప్పటి వరకు కూడా జెంట్స్ ఎవరు కూడా ఇప్పటి వరకు బ్యాక్‌ఏక్‌తో కంప్లెయింట్‌తో రాలేదు. వచ్చే వాళ్ళందరూ కూడా మాక్సిమం ఫీమేల్స్ బ్యాక్‌ఏక్ కంప్లెయింట్‌తో వస్తారు. సో, ఈ ఫీమేల్స్‌లో వచ్చే బ్యాక్‌ఏక్, నడుము నొప్పి కంప్లెయింట్‌కి ఈ స్పైనల్ అనస్థీషియాకి ఎలాంటి సంబంధం కూడా లేదండి. మనం సరైన పోషకాహారం తీసుకుంటూ, మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ, తగినంత రెస్ట్ తీసుకుంటే మనకి ఎలాంటి బ్యాక్‌ఏక్స్ కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ లేకుండా హ్యాపీగా మన పోస్ట్ పార్టమ్ స్టేజ్ అన్నది దాటిపోతది. సో, ఎప్పుడైనా సరే నెక్స్ట్ మీ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా నడుముకి సంబంధించిన మత్తు తీసుకోవాల్సి వస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా అది సెకండ్ టైమ్ అయినా, థర్డ్ టైమ్ అయినా, ఫోర్త్ టైమ్ అయినా సరే ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా తీసుకోండి. థాంక్ యూ.